సార్ నాకు రెగ్యులర్‌గా నైట్ టైమ్‌లో అది నిద్ర టాబ్లెట్స్ వేసుకుంటే గానీ నిద్ర పట్టట్లేదు. సో, న్యాచురల్‌గా సొల్యూషన్ ఏమన్నా ఉందా చెప్పగలరా? సో 25 ఇయర్స్ ఏజ్‌లో నిద్ర పట్టకపోవడానికి 3 రీజన్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ ఏంటంటే లో ప్రొజెస్ట్రాన్ అంటాము. సో ప్రొజెస్ట్రాన్ తగ్గిన వాళ్ళకి ఏమవుతుందంటే మీకు నిద్ర సరిగ్గా పట్టదు. ఎందుకు అంటే ఈ ప్రొజెస్ట్రాన్ తగ్గిన వాళ్ళకు మెగ్నీషియం డెఫిషియన్సీ కూడా ఉంటుంది. సెకండ్ రీజన్ ఏంటంటే హై కార్టిజాల్ అంటాం. అంటే స్ట్రెస్ ఎక్కువగా ఉండడము, ఎక్కువగా స్క్రీన్స్ చూడడము, నైట్ మీరు ఎక్కువసేపు దేని గురించి అయినా ఆలోచిస్తూ కూర్చోవడము, దీనివల్ల ఏమవుతుంది మీకు కార్టిజాల్ లెవెల్స్ పెరుగుతాయి. అండ్ థర్డ్ రీజన్ ఏంటంటే మీ గట్ హెల్త్, అంటే మీకు డైజెషన్ సరిగా అవ్వకపోవడం వల్ల కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ యువర్ స్లీప్ డిప్రివేషన్ అని చెప్తాం. సో ఇక్కడ మనం ఈ 3 రీజన్స్ను ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ రీజన్ ఏంటి మీకు నిద్రపోకపోవడానికి ప్రొజెస్ట్రాన్ అనేది తగ్గడం. సో ప్రొజెస్ట్రాన్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే మీ సర్కేడియన్ రిథము స్లీప్ ప్యాటర్న్ కూడా డైలీ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల మీకు నిద్ర పట్టదు. నైట్ టైంలో అనవసరమైన చికాకు, కోపము, స్ట్రెస్ కూడా పెరుగుతుంటుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే మెగ్నీషియం రిచ్ ఫుడ్ తీసుకోవాలా. ఏం తీసుకోవాలా? సింపుల్గా మీకు పంప్కిన్ సీడ్స్ అంటాం, అంటే గుమ్మడి విత్తనాలు అంటాం. సెకండ్ ఏంటంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కూడా తీసుకోవచ్చు, డార్క్ చాక్లెట్స్ కూడా తీసుకోవచ్చు, మిల్క్ తీసుకోవచ్చు. ఇవి మెగ్నీషియం రిచ్ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. దీనివల్ల మీకు కొన్ని రోజుల్లో ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ అనేవి నార్మల్ అవుతాయి. అండ్ సెకండ్ రీజన్ స్ట్రెస్ అంటే ఇప్పుడు ఇది అనవసరంగా కొని తెచ్చుకున్నది అనమాట. ఈ స్ట్రెస్ ఎలా వస్తుంది మనకి అని అంటే నిద్ర పడతలే అని చెప్పేసి ఫోన్స్ చూడడము, నిద్ర పడతలే అని చెప్పేసి చాటింగ్లు చేయడము, ఎఫ్బీలో లేకపోతే సోషల్ మీడియాలో ఎక్కువసేపు టైంపాస్ చేయడము, యూట్యూబ్లో ఈ రోగం వచ్చిందని ఆ రోగం వచ్చిందని వీడియోలు చూసుకుంటూ కూర్చోవడము. సో వీటి వల్ల ఏమవుతుందంటే అనవసరంగా స్ట్రెస్ పెరిగిపోతుంది. సో స్ట్రెస్ తగ్గాలి అని అంటే ఫస్ట్ మీరు స్క్రీన్స్ ఆఫ్ చేయాలి మినిమం 1 అవర్ ముందు, పడుకునే 1 అవర్ ముందు. అండ్ వీలుంటే కొద్దిగా స్లో మ్యూజిక్ వింటే అండ్ నైట్ పడుకునే ముందు కొద్దిగా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే కూడా కొద్దిగా రిలాక్స్ అవుతుంది మూడ్. అండ్ మీ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళతో టైంపాస్ చేయండి. పిల్లల్ని చాలామంది ఏం చేస్తున్నారంటే పిల్లలతో టైం స్పెండ్ చేయక కూడా చాలామందికి ఈ చికాకు, కోపం పెరిగిపోతుంది. అండ్ ఎట్లాగూ వర్క్ ప్రెషర్ ఉంటుంది, ఇవన్నీ ఉంటున్నాయి. సో కొద్దిగా ప్రెషర్ తగ్గించుకోండి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మీ గట్ హెల్త్. మీరు ఫుడ్ సరిగా తినకపోయినా డైట్ అని చెప్పేసి వెయిట్ తగ్గాలని చెప్పేసి సరిగా తినక, విటమిన్స్ అందక చాలామందికి డయటరీ గట్ హెల్త్ వల్ల డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల కూడా నిద్ర సరిగా పట్టట్లేదు. సో ఈ 3 కరెక్ట్ చేసుకోండి, మీ నిద్ర ఆటోమేటికల్లీ వస్తుంది. అండ్ హోమియోపతి మెడిసిన్స్ కూడా మేము ఇస్తాము. ఓ 3-4 మంత్స్ మీరు రెగ్యులర్గా వాడుకుంటే మీ నిద్ర కరెక్ట్ అవుతుంది.